మేము సీఎం రిలీఫ్ ఫండ్ గురించి కానీ మిగతా ఏ సమస్యలు ఉన్నా కూడా మాకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి సమయం దొరకపోయినా కూడా ఈరోజు జిల్లాల చిన్నారెడ్డి గారిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా చేసి ఇవాళ ఈ యొక్క ప్రజా దర్బార్కి ఇన్ఛార్జ్ మినిస్టర్గా చేసినందుకు చాలా ఓపికంగా, ఎంత ఓపికంగా అంటే చాలా ఓపికంగా, నాకు తెలిసి ఆ భగవంతుని లెక్క ఇవాళ అందరి సమస్యలు కూడా వింటూ ఒకరొకరికి కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఇది చేసుకొని వారి సమస్యలు తీర్చడానికి 100% ఆయన శక్తి వంచన లేకుండా ఇది చేస్తున్నాడు. మేము కూడా కాల్ చేయడం జరిగింది, సార్ పలానా సమస్య ఉంది అంటే రా తిరుపతి రెడ్డి నువ్వు ఇక్కడికి వచ్చేస్తే మనం మాట్లాడదాందా అని చెప్పేసి నన్ను పిలవడం జరిగింది. మేము వెళ్ళేసి సార్ని కలిసినప్పుడే ఒక 10 నిమిషాలు మాకు టైం ఇచ్చేసి ఆ సమస్య క్లియర్ చేసి మరి ఇవాళ పంపుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంత గత ప్రభుత్వంలో ఇలాంటివి ఎన్నడూ కూడా మేము చూడలే. ఈ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 3-4 నెలల్లో ప్రజల సమస్యలు వినడం అంటే మరి అది ప్రజాసేవ అంటే మరి ఇలాంటిది చేస్తే ప్రజాసేవ చేసినట్లు. ఏదో గేట్లు చేసుకొని గేట్లు బంద్ చేసుకొని ఇక్కడ నుంచి అక్కడికి కంచెబెట్టి ప్రజలను లోపలికి ఎంట్రీ కానియకుండా ప్రజలను వచ్చేసి గేట్లు ముట్టుకోనియకుండా మరి అలాంటి కార్యక్రమాలు గత ప్రభుత్వాలు చేసినాయి. కానీ ఇవాళ ప్రగతి భవన్ అంటే ఎలాగుందో ఇవాళ రాష్ట్రం మొత్తం చూస్తుంది. రాష్ట్ర సంపదతో నిర్మించినటువంటి ప్రజాభవన్ని ప్రగతి భవన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇవాళ లోపలికి అనుమతించి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి చిన్నారెడ్డి గారు కానీ మరి ఇవాళ మొత్తం కూడా సమస్యలు 99% 100% క్లియర్ చేయడానికి కృషి చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా ఈ యొక్క సమస్యలు క్లియర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా అందరూ కూడా మేము కూడా చూస్తున్నాం. ఎందుకంటే మేము ఒక్కరమే కాదు కదా, ఎంతోమంది వస్తున్నారు, వేల మంది పోతున్నారు. వాళ్ళు కూడా అందరూ కూడా మాకు ఇలాంటి ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఆనందంతో వెళ్తున్నందుకు మేము కూడా చాలా తృప్తిగా ఉన్నాం. ఇంకేదన్నా కొంచెం ఏదైనా ఫ్రాడ్ చేసినటువంటి వీళ్ళు ఉంటారు కదా, ఏదైనా ఫ్రాడ్ చేసినటువంటి ఫ్రాడ్స్ కానీ ఇప్పుడు పోలీస్ శాఖతో పని ఉంటే ఇన్నే ఉంది, ఆర్థిక శాఖతో పని ఉంటే ఇక్కడికే రావాలి. ఇంకా ఏదైనా ఏ శాఖలతో పని ఉన్నా కూడా అన్ని శాఖలకు డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి. మనం రిజిస్ట్రేషన్ మన డాక్యుమెంట్స్ తీసుకొని న్యాయంగా మన సమస్య ఉంది అని అంటే మనకు అక్నాలెడ్జ్మెంట్ కానీ ఇచ్చేస్తున్నారు, రిజిస్టర్ చేసుకున్నాక మళ్ళీ త్వరలోనే మీకు సమస్యకు పరిష్కారం మేము చూపుతామని చెప్పేసి భరోసానిచ్చి మాకు పంపుతున్నందుకు చాలా సంతోషం.